గుంటూరు జైల్లో నందిగం సురేష్ని పలకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాడు పట్టాభి అన్న భాష వలనే తమ కార్యకర్తలకు అప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో మా కార్యకర్తలకి బీపీలు వస్తాయి అంటూ అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భం. ఇప్పుడు అదే విషయాన్ని మరొకసారి ప్రస్తావించారు. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకి పాల్పడలేదు, చంద్రబాబు మీద నేను ఎట్లాంటి కక్ష సాధింపు చర్యలకి పాల్పడలేదు, దుర్మార్గమైన భాష దుర్మార్గమైన పాలన ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు నేను. వరదల మీద చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది, వరదల్లో 60 మంది మృతి చెందారు. 4 ఏళ్ల క్రితం పట్టాభి ప్రెస్ మీట్లో దూషించారు నన్ను. పట్టాభి వ్యాఖ్యల మీద మా కార్యకర్తలకు ఆగ్రహం వచ్చింది, అందుకే టీడీపీ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. ధర్నా చేస్తున్న మా కార్యకర్తల మీద టీడీపీ దాడి చేసింది, సాక్షులను భయపెట్టి తప్పుడు కేసులు పెట్టారు, తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారు, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, టీడీపీ నాయకులు జైలుకు వెళ్ళక తప్పదు అంటూ జగన్మోహన్ రెడ్డి రివర్స్ హెచ్చరిక జారీ చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు. ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు, ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించాల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి, అక్కడ ఉన్న సీసీ కెమెరాలో, అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే ఇది ఓవరాల్గా చెప్తున్నది ఏంటంటే, ఇందులో ఒక నిజం ఒక అబద్ధం ఉంది. నిజం ఏంటంటే బోస్డీకే తిట్టడం, ఆ బోస్డీకే పదానికి ఉన్న అర్థం. అబద్ధం ఏంటంటే వాళ్ళు ధర్నా చేయడానికి వెళ్ళారు, ధర్నా చేయడానికి వెళ్ళడమే కొట్టారు. ఆ ఆఫీస్ ముందు కూర్చుని శాంతియుతంగా ధర్నా చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అయి ఉండేది. అలా కాకుండా వెళ్ళి కర్రలు రాడ్లతో ధ్వంసం చేయటం వల్లనే ఇది జరిగింది. ఆ రోజున వైసీపీ వాళ్ళ మీద కనుక తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తుంటే తెలుగుదేశం తప్పయి ఉండే. తెలుగుదేశం కార్యాలయం మీదకి వెళ్ళి వైసీపీ వాళ్ళు దాడి చేసిందే అక్కడ జరిగింది. ఇంకోటి అరెస్ట్ చేయించాం, 41A నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసింది సొంత వాళ్ళని ఊరకనే కాసేపు తీసుకెళ్ళి పెట్టి వదిలేశారు. అది కూడా కోర్టులో హాజరుపరిచింది కూడా తక్కువే. కాబట్టి మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి.